ఫైనల్గా ఎన్నికలకు సంబంధించి పెట్టేటువంటి ఖర్చు విషయంలో ప్రతి ఒక్కరూ కూడా ఎన్నికల నిబంధనల్ని అతిక్రమించకుండా ఎన్నికల నియమావళి సూచించిన దాని ప్రకారంగా ఖర్చు పెట్టాలని కోరుకుంటున్నాం. ఎవరైతే ఇప్పుడు ఈ ఖర్చు పెట్టినటువంటి వారి విషయంలో అటువంటి ప్రచారం జరుగుతుంది, మరి అది ఎంతవరకు వాస్తవమా కాదా అనేటువంటిది కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అంశాలని పరిగణలోకి తీసుకొని అక్కడ తెలుసుకోవచ్చు. కానీ ఇది ఎవరైనా సరే అభ్యర్థులు ఏదైతే ఎన్నికల నియమావళి ప్రకారంగా ఖర్చు పెడితే అది మంచిది. ఎన్నికల నియమావళిని అతిక్రమించి ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అది సమాజానికి మంచి చెయ్యటం కాదు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ అంకెలు, ఈ గణాంకాలు, ఈ ఖర్చులు ఇవన్నిటికి సంబంధించింది కూడా ఒక అనాలిసిస్, ఒక ప్రచారం జరుగుతున్నటువంటి అంశం మాత్రమే. దీనిని ఎన్నికల సంఘం కానీ ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు కానీ వీటిలో ఎంతవరకు వాస్తవం ఉందా లేదా అనేటువంటిది ఎక్కడా ఆధారాలతో కూడినటువంటి అంశాలు లేవు, ఆధారాలతో జరిగినటువంటి అంశాలు లేవు. ఓన్లీ జరుగుతున్నటువంటి ప్రచారం మాత్రమే, ఇటువంటి ప్రచారం జరుగుతుంది అని మాత్రమే తెలియజేస్తున్నాము. మేము కూడా ఎన్నికల నియమావళిని అనుగుణంగానే పనిచేయటానికే కార్యోన్ముఖమై ఉంటాము అని కూడా తెలియజేస్తున్నాం.